బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. ఏంటన్నా మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? ఒరే కరుణాకరు, బైబిల్ మీద ఉచ్చబోతావంటరా? మనిషివా పశువేరా? అరా మనిషివా పశువే? నువ్వు బైబిల్ మీద ఉచ్చబోసేదేందిరా? ఇంకొకటి హాస్టల్లో భార్యని నీ కాడికి పంపించాలని అంటాడు ఒకడు. మీరు మనుషులు అంటారా పశువులు అంటారా? మీకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ఎదవల్లారా, తిని కూర్చొని అరక్క మీరు ఇటువంటి దౌర్భాగ్య పనులు చేస్తుంటారా? మీ గుట్టు బయట ఎవరు చెప్పరనుకుంటున్నారా? రే మీ పాపం పండిందిరా, మీ పాపాలు పండాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని కలగజేసుకొని ఈ పని చేపిస్తున్నాడు. మీకు ఉత్తికి కాదురా, మీరు అనుకుంటున్నారా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని. మేము మనుషులుగా ఎవరు ఏం చేయకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. మీ పాపాలన్నీ బయటకు ఒకటి బయటకు వస్తాయి.